ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు నీటి మట్టం తగ్గిపోతుంది. పూర్తిగా గత 4 ఏళ్లుగా చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా డెడ్ స్టోరీకి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులతో 90 టీఎంసీలతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 16 లక్షల ఎకరాలకు వర్షాకాలం అదేవిధంగా ఎండాకాలంలో సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించారు. కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం లేకపోవడం పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం 1056.20 అడుగులతో మొత్తంగా 10 టీఎంసీల సామర్థ్యంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంది. డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు పూర్తిగా వర్షాకాలం జూన్ మాసంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అత్యధికంగా నీరు వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఈ తాగునీటికి అవసరాలకు ఉపయోగపడుతున్న నేపథ్యంలో రోజువారీగా విడుదల వారీగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి అదేవిధంగా కామారెడ్డి జిల్లా, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కొరుట్ల జిల్లాల నియోజకవర్గాలకు తాగునీరును అందిస్తున్నారు. వేసవి నీటిని ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అందించాలనే ఉద్దేశంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 231 క్యూసెక్స్లు రోజువారీగా తాగునీటికి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే కోణంలో చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో రోజు 275 క్యూసెక్ల నీటి ఆవిరి అవుతుంది. అందువల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ప్రస్తుతం అయితే డెడ్ స్టోరేజ్కి చేరుకున్న పరిస్థితి. 10 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంది. ప్రతి సంవత్సరము గత 4 ఏళ్లుగా చూసుకుంటే ప్రతి సంవత్సరము ఈ సంవత్సరానికి గత ఏడాదికి చూసుకుంటే 11 టీఎంసీల నీటి తేడా ఉంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ లేకపోవడం పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ ప్రాంత ప్రజల ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2021లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 24.616 టీఎంసీల నీరు ఉండే 1067.6 అడుగుల నీటి సామర్థ్యం నీరు ఉండే. కానీ 2022లో 1065.10 20 టీఎంసీల నీటితో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈసారి అయితే చూసుకుంటే గత ఏడాది 1065.90 టీఎంసీలతో అడుగులతో ఉండే 21 టీఎంసీలతో నీరు నిల్వ ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఈ ఏడాది చూసుకుంటే 2024లో 1055.8 అయితే 10 టీఎంసీలకే పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడము పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేయడం గత 4 ఏళ్ళలో చూసుకుంటే గరిష్ట స్థాయి కంటే గత 4 ఏళ్లకు ఇప్పటికి చూసుకుంటే 14 టీఎంసీల నీరు తేడాతో వేసవి కాలంలో ఉంది. ఇప్పటికే మరో 15-20 రోజులు అయితే కానీ వర్షాకాలం ప్రారంభం కాదు. రోహిణి కార్తె, మృగశిల కార్తె పూర్తయిన తర్వాత వర్షాలు మొదలవుతాయి. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువనున్న మహారాష్ట్రలో ఉన్న ఎగువనున్న ప్రాజెక్టులు నిండితే కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలకు అందించాలనే ఉద్దేశంతో రోజువారీగా 231 క్యూసెక్స్ల నీరును మిషన్ భగీరథ ద్వారా తాగునీరుకి అందిస్తున్నారు. అదే కోణంలో రోజు 275 క్యూసెక్స్ల నీరు కూడా వృధా ఆవిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రోజుకు డెడ్ స్టోరీకి చేరుకున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి జూలై మాసం వరకు ఈ నీరు అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా రోజువారీగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి ఆవిరి అవుతుంది. దాంతోపాటు తాగునీటి అవసరాలకు అందిస్తున్న నేపథ్యంలో ఇలాగే ఉంటే పరిస్థితి కష్టంగా ఉంటుంది. కాబట్టి వర్షాలు పడేంత వరకు కూడా తాగునీటికి పొదుపుగా వాడుకోవాలన్న నేపథ్యంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో రోజు 231 క్యూసెక్ల నీరుని అయితే తాగునీటి అవసరాలకైతే అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు చెరువులు, కుంటలు నింపే దిశగా ఈ ప్రాంత పశువులకు కూడా నీరు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకున్న నేపథ్యంలో పశువులు, గొర్రె కాపర్లకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ లేక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.